నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముద్రగడ పద్మనాభం ఈ పేరు తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముద్రగడకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. తాజాగా ఆయన ఎన్నికల సమయంలో ఆయన చేసినటువంటి ఒక ఏదో సవాల్, దాని ప్రకారం పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకున్నప్పటికీ ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక పెద్ద దిక్కుగా అందరూ కూడా చూస్తారు. ఇలాంటి సందర్భంలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక ఒకసారి మనం బేరీజు వేస్తే ఏదో జరగబోతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం, తాజాగా సీనియర్ రాజకీయ నాయకులు, కాపు సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు. ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి నిమ్మకాయల చినరాజప్ప ఆయన్ని కలవటం, దాదాపుగా చాలా సమయం ఆయనతో ముచ్చడించడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి ఇటీవల ముద్రగడ ఆరోగ్యం బాగోకపోవటం వల్ల ఆయన కలవలేకపోయారు, వచ్చిన అవకాశం లేదు కాబట్టి ఈయనే నేరుగా చినరాజప్ప క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు అనేది చర్చ జరుగుతుంది. అయినప్పటికీ అది ఓకే అయ్యుండొచ్చు, బట్ ఇది కూడా ఒక కోణంలో మనం ఆలోచన చేయాలి అనే దాని మీదనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాజకీయంగా. దీనికి ముఖ్యమైనటువంటి కారణం కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కారణం ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. అవేంటంటే తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకు సరైనటువంటి ప్రాధాన్యత, గుర్తింపు దక్కడం లేదు. ఇది ముఖ్యమైనది. అలాగే కూటమి జత కట్టడానికి ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్, అలాగే జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వారిని ఒక రాజకీయ నాయకుడిగా కూడా తెలుగుదేశం పార్టీ చూడట్లేదు. అంటే అవసరానికి వాడుకొని టిష్యూ పేపర్లాగా పక్కన పడేశారు అనేది చర్చ జరుగుతుంది. ఇది నేను చెప్పేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల్లో ఎక్కువగా జరుగుతున్నది ఇదే. అంటే పార్టీని భుజాన వేసుకుని కూటమి జతకట్టడానికి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు, ఆయన జైలుకి వెళ్ళటం కానీ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు రాజకీయంగా. ఏదైతే తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ తీసుకోవడం, రాజమండ్రిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడిని కలవటం, ఆయన బయటకు వచ్చి మేము కూటమిగా జతకడుతున్నామని ప్రకటించడం, ఇదంతా చాలా వేగంగా జరిగాయి. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా కాపు సామాజిక వర్గాన్ని కావాలనే పక్కన పెడుతుంది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి క్రమంలో కాపుల్లో ఉన్నటువంటి అసంతృప్తి, వ్యతిరేకతను మనం దాన్ని ఎలా అయినా సరే సంతృప్తికరంగా మార్చుకోవాలి. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఇది పార్టీ ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక ఆలోచన చేస్తున్నారు అనేది చర్చ జరుగుతుంది. ఇటువంటి క్రమంలో ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకనంటే ఆయన 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. జనతా పార్టీ నుంచి ప్రారంభమైనటువంటి ఆయన పొలిటికల్ జర్నీ అన్ని పార్టీలు తిరిగేశారు ఆయన. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అన్నీ ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నట్లు. ఇటువంటి క్రమంలో ఆయన సేవలను తెలుగుదేశం పార్టీ వినియోగించుకోవాలని చూస్తుందా? ఎందుకనంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ బెల్ట్, ఆ ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఓటు బ్యాంక్ ఎక్కువ. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో ఆ అసంతృప్తిని తీసివేయాలి. దానికి ఒక నాయకుడు కావాలి, ఒక బలమైనటువంటి వ్యక్తి కావాలి, ఒక శక్తి కావాలి అని ఆలోచన చేస్తున్నట్లు. సరే, ముద్రగడ పద్మనాభం ఆయన వ్యవహార శైలి కావచ్చు, వ్యక్తిగతంగా ఆయన మాట్లాడే విధానం కావచ్చు, కొంతమంది తప్పుపట్టవచ్చు. కానీ కాపు సామాజిక వర్గంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి అందరూ. ఇటువంటి సందర్భంలో ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఆయనకు ఒక అవకాశం, ఏదో ఒకటి మంచిది ఇస్తే మనకి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అలా మన అకౌంట్లో ఉంటుంది అని ఒక ఆలోచన చేశారని,
దానికి సంబంధించి రకరకాలుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇది మాత్రం ఒక వ్యూహం ఉంది, మామూలుగా అయితే కాదు. చినరాజప్పను ముద్రగడ కలవటం వెనుక రాజకీయంగా ఒక చాలా పక్కా ప్రణాళిక సిద్ధం చేసి ఉంచారు అనేది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద మనం పొలిటికల్ అనలిస్ట్ మురళీకృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అడిగి అసలు ఏంటి వీరిద్దరి కలయిక వెనుక రాజకీయంగా ఏదైనా ఆలోచన ఉందా, ప్రాధాన్యత కలిగించేటువంటి అంశాలు ఉన్నాయా అనేది పొలిటికల్ అనలిస్ట్ సీనియర్గా ఉన్నారు ఆయన మురళీకృష్ణ నాయుడు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. దీనివల్ల ఈ అసంతృప్తిని సంతృప్తికరంగా మార్చుకోవాలి, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకోవాలి అనే ఒక ఆలోచన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేశారని, దానిలో భాగంగానే నిమ్మకాయల చినరాజప్పను ముద్రగడ కలవటం అని అంటున్నారు. ఇందులో ఏమైనా వాస్తవం ఉందంటారా సార్? ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఈ పొలిటికల్ ఇష్యూస్ ఫాలో అవుతారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. దీంట్లో వాస్తవం లేదండి. ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన ఈ మధ్యన ఏదో అనారోగ్యానికి గురయ్యారని జనరల్ గా ఆయన పరామర్శించడం జరిగింది అనేది మనకు తెలుసున్న ఇది తప్ప, ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు అనేది ఫ్రమ్ ది బిగినింగ్ చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఆయనకి చాలా దూరంగా ఉంటది. మీరు గతంలో కూడా చూసుకుంటే టీడీపీ ఉన్నప్పుడే ఆయన ఉద్యమాలు ఎక్కువ చేసేవాడు, కాపు రిజర్వేషన్స్ అని ఇవని. గతంలో ఆయన కాపు రిజర్వేషన్ చేసినప్పుడు కూడా 2017లో కాపు రిజర్వేషన్ ఉద్యమం టీడీపీ గవర్నమెంట్ జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడలా. సో ఇది ఏంటంటే అది వ్యక్తిగత పరామర్శ వరకే మనం చూడాలి కానీ వేరే కోణంలో పొలిటికల్ ఈక్వేషన్ కోణంలో చూడటానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభం గారికి ఇది వరకు కాపు రిజర్వేషన్ టైంలో మంచి హైప్ వచ్చింది. అవును సార్. తర్వాత ఏమైందంటే ఆయన పవన్ కళ్యాణ్ ని 2024లో కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే అందరూ కూడా రంగంలోకి దిగారు. దిగినా కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు అతను నేను ఓడించి తీరుతాను, లేకపోతే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని ఆయన సైలెంట్ గా ఉంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, సింపతి ఉంటే. సైలెంట్ గా ఉండకుండా ఆయన నేను ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరతాను లేదా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎప్పుడైతే పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాడో ఇప్పుడు ఆయన సొంత సామాజిక వర్గంలో కూడా ఆయనకి ఆ పూర్వం ఉన్న విలువ ఇప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత కుటుంబంలోనే వాళ్ళ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తుంది. అవును సార్, అవును. ఇది ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారితో ఇప్పుడు మన ఈ భేటీ అనేది వాళ్ళ వ్యక్తిగత భేటీగానే చూడాలి, అంతకు మించి వేరే స్పెషల్ ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ముద్రగడ్డ గారికి వైఎస్ఆర్సీపీలో అంత ప్రాధాన్యత లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితే డౌన్ఫాల్ అయిపోయింది. సో ఇలాంటి సందర్భంలో ఒక పొలిటికల్ వెన్యూ అనేది వేదిక ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆయనకు కావాలి. దానిలో భాగంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఎక్కువ ఉన్నారు, ఎక్కువగా ముద్రగడను ఫాలో అయ్యేటువంటి వారు ఉన్నారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం వాస్తవం. కాబట్టి అది ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్ తర్వాత సమీకరణాలు మారిపోయాయి. అవును సార్, అవును. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. అది ఎప్పుడంటే అది 2017 అనేది ముద్రగడ్డ పద్మనాభం గారికి పీక్ టైమ్స్. అవును సార్, అవును. ఇప్పుడు ప్రతి పొలిటికల్ లీడర్ కి లైఫ్ లాంగ్ పీక్ ఏమి ఉండదండి. అవును. చంద్రబాబు నాయుడు గారు అంత లీడరే 53 రోజులు జైల్లో ఉండాల్సి. అవును. సో ప్రతిరోజు పీక్ టైమ్స్ లో ఉండరు. నెక్స్ట్ 2024 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ ని అందరూ భుజాన్ని వేసుకున్నా కూడా ఆయన వ్యతిరేకించిన తీరు సొంత సామాజిక వర్గంలోనే నచ్చల. అవును సార్, అవును. సో ఇప్పుడు ఆయన్ని పెద్ద కాపు లీడర్ గా గానీ ఇంకో విధంగా గానీ ఇంకా ఆ టైం అయిపోయింది. అది 2017 అనేది లాస్ట్ వేవ్. ఓకే సార్. ఆ వేవ్ అయిపోయింది. ఆయన్ని నిమ్మకాయల చినరాజప్ప గారు ఆయన కలిశారంటే ఆయనది అక్కడ దగ్గరే కాబట్టి అది మర్యాద పూర్వక భేటీనో లేకపోతే ఆయనకి కొన్ని ఈ మధ్యన అనారోగ్య సమస్యల మీద దృష్టికి కూడా వచ్చి ఉంటాయి.
ఆ విధంగా పలకరించి ఉండొచ్చు అంతే. అంతే. ఓకే. అంతకు మించి పొలిటికల్ గా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని రమ్మని తెలుగుదేశం పార్టీనో జనసేన పిలిచే పరిస్థితి హ్మ్. ఈ రోజు అయితే లేదు. ఓకే సార్. అది ఆ రోజులు అవన్నీ అయిపోయినాయి. హ్మ్. ఇప్పుడు ఏంటంటే కాపు సమాజ వర్గం నుంచి కాపులందరూ ఓన్ చేసుకున్న నాయకుడు అంటే హ్మ్. సహజంగా జనసేన పార్టీ అంతే. అంతే సార్. అవును. అది మనం అవునన్నా కాదన్నా అది మన ప్రూవ్ అయిన సబ్జెక్ట్. అవును. అది రైట్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. థ్యాంక్ యూ. అదండి. అంటే రాజకీయంగా ప్రాధాన్యత లేనప్పటికీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే మురళీకృష్ణ నాయుడు గారు చెప్తున్నారు ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఒకప్పుడు ముద్రగడ గారికి మంచి పేరుంది, కానీ ఇప్పుడు ఆయన్ను కాపు సామాజిక వర్గం యాక్సెప్ట్ చేయట్లేదు అనేది. మరి చూడాలి రాజకీయంగా వారి కలయిక వెనుక ఏమైనా ఆంతర్యం ఉందా, లేదంటే మామూలుగానే కలిసారా మర్యాదపూర్వకంగా అనేది. ఏదేమైనప్పటికీ రాజకీయంగా మాత్రం రాజకీయ వర్గాల్లో ముద్రగడ అభిమానుల్లో కానీ అలాగే టీడీపీ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కూటమి మేము మరొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు మేము ఫ్రెండ్లీగా ఉంటాం, ముందుకు వెళ్తాం, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం, దేశంలోనే అభివృద్ధి పరంగా సంక్షేమ పథకాలు అందించేటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఉంచుతామని ఇటు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా చెప్తున్నారు. మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.